హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ఫుల్ కోర్స్ అయితే 5,999 రూపాయలు ఉన్నటువంటి ఫుల్ కోర్స్ని ఇంతకుముందు 499కి ఇచ్చేదండి. మరి ఉగాది పండుగ సందర్భంగా మన యాప్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా కేవలము 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి. ఓకేనా. మొదటి 500 అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. ఇందులో 1000+ క్లాసెస్ అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో ఉండడం అయితే జరుగుతుందండి. మనం ఎంత చదివామన్న దానికంటే కూడా ఎంత ప్రాక్టీస్ చేసామన్నది చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులు జిల్లా కోర్టులో, హైకోర్టులో చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఒక కోర్టు ఉద్యోగి కావాలంటే తప్పకుండా మన కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి, లేదా ప్లే స్టోర్ నుండి ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి, మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్ టెస్ట్ ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, మనకి ఎగ్జామ్స్ జూన్లో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ప్రిపరేషన్ అనేది తప్పకుండా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఎవరైతే మన యాప్లో ఇప్పటివరకు కోర్స్ తీసుకున్నారో వారంతా కూడా ఈ యొక్క ప్రాక్టీస్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఈరోజు ఇండియన్ జాగ్రఫీ పైన చాలా ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో చూద్దాం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాస్ టెరిటరీ? అంటే భారతదేశ భూభాగంలో అత్యంత దక్షిణాన ఉన్న ప్రాంతం ఏది? ఏంటండి? ఆప్షన్ బి ఇందిరా పాయింట్ అండి. ఏంటది? ఇందిరా పాయింట్. మరి గ్రేట్ నికోబార్ దీవులు ఎక్కడండి? గ్రేట్ నికోబార్ దీవులో ఉన్న ఇందిరా పాయింట్ భారతదేశ భూభాగంలో అత్యంత దక్షిణాన ఉన్న ప్రాంతము ఇందిరా పాయింట్. సో ఇది దక్షిణాన ఉన్నటువంటి అత్యంత చివరి భాగం అండి. ఏది? మన ఇందిరా పాయింట్ కదా. మరి ఇందిరా కాలిమూర్ అనేది, పాయింట్ కాలిమూర్ లేదా ఇందిరా కాల్ అనేది ఉత్తరాన అత్యంత చివరగా ఉన్నటువంటి ప్రాంతము. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో అత్యంత పురాతన పర్వత శ్రేణి ఏది? ఏంటండి? ఆరావళి పర్వతాలు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ముడత పర్వతాలండి, ఫోల్డింగ్ మౌంటైన్స్ అంటారు. ఓకే. సో ఆరావళి పర్వత శ్రేణి భారతదేశంలో అత్యంత పురాతన ముడత పర్వత వ్యవస్థగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ యాజ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? అంటే భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఏంటండి? ఆప్షన్ సి అండి, గుజరాత్ అండి. ఓకేనా, గుజరాత్. 2వ స్థానంలో తమిళనాడు ఉంటుంది, 3వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్. ఓకే. దాదాపు 1600 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది గుజరాత్. నెక్స్ట్, విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? ఏంటది? అనైముడి. ఆప్షన్ బి, అనైముడి. సో ఇది కేరళలో ఉంటుందండి అనైముడి. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. పశ్చిమ కనుమలు మరియు దక్షిణ భారతదేశంలోనే ఇది ఎత్తైన శిఖరంగా మనము చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే ఎత్తైన శిఖరం వచ్చేసి మరి రూపంలో ప్రతి ఒక్కరు తెలియచండి. భారతదేశంలోనే ఎత్తైన శిఖరం. ప్రపంచంలో ఎత్తైనది ఎవరెస్ట్ అండి. ఓకేనా. సో మరి మన భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటి? కామెంట్ రూపంలో తెలియచండి.
సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు, తెలియకపోతే భారతదేశంలో ఎత్తైన శిఖరం అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే. విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ బీహార్? అంటే బీహార్ యొక్క దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? దేనండి? కోసీ నదిని పిలుస్తారండి. ఆప్షన్ బి, కోసీ నది. ఓకే, చూద్దాం. అంటే ఎందుకు దుఃఖదాయిని అని పిలుస్తారంటే కోసీ నది తరచుగా విధ్వంసక వరదలను తీసుకురావడం వల్ల ఈ నదిని బీహార్ యొక్క దుఃఖదాయిని అంటారు. మరి భారతదేశం యొక్క దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారండి? బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు, గుర్తుంచుకోవాలి. ఓకే, పశ్చిమ బెంగాల్ యొక్క దుఃఖదాయిని అంటే ఏంటి? దామోదర్ నది. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. మజూలీ ఈజ్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆన్ విచ్ రివర్? అంటే ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత ద్వీపం మజూలీ ఏ నదిపైన ఉంది? ఎక్కడండి? బ్రహ్మపుత్ర నదిపైన. ఓకే, మజూలీ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉన్న ఒక నదీ ద్వీపము. నెక్స్ట్, విచ్ స్టేట్ యాజ్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్. ఓకే, భౌగోళిక విస్తీర్ణం పరంగా దేశంలో మధ్యప్రదేశ్ అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ వన్. త్రూ హౌ మెనీ స్టేట్స్ డస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ ఇన్ ఇండియా? అంటే కర్కటక రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? కర్కటక రేఖ. ఆప్షన్ సి, 8 రాష్ట్రాల గుండా పోతుందండి. ఎన్ని రాష్ట్రాలు? 8 రాష్ట్రాలు. అవేంటి? గుజరాత్. సో ఈ విధంగా మన మ్యాప్ కనుక చూసినట్లయితే సో ఇలా వెళ్తుందండి. ఓకేనా, ఇక్కడ గుజరాత్ ఉంటుంది. ఓకే, తర్వాత రాజస్థాన్ పక్కనే ఉంటుంది, తర్వాత మధ్యప్రదేశ్ ఉంటుంది. ఓకే, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ 7 సిస్టర్స్ అయినటువంటి త్రిపుర, మిజోరాం. ఓకే, వీటి గుండా కూడా వెళ్తుంది. మొత్తం 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. నెక్స్ట్ వన్. విచ్ లేక్ ఈజ్ ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? ఏంటండి? చిల్కా సరస్సు. ఏంటది? చిల్కా సరస్సు. చిల్కా లేక్ ఒడిశాలోని చిల్కా సరస్సు భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇది ఒక లాగూన్ అండి, లాగూన్. ఓకే, నెక్స్ట్. విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద డస్కిన్ గంగా? అంటే దక్షిణ గంగా అని ఏదనేది పిలుస్తారు? దక్షిణ గంగా అంటారు, వృద్ధ గంగా అంటారు, ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు. దేన్ని? గోదావరి నదిని. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో దాని పొడవు మరియు దక్షిణ భారతదేశంలో అది ప్రవహించే విస్తీర్ణం కారణంగా గోదావరిని దక్షిణ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? ప్రామాణిక రేఖాంశం. ఆప్షన్ ఏ 82.5 తూర్పు రేఖాంశం అండి. ఓకేనా, టైమ్ లైన్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా పోయే 82.5 తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక కాలరేఖంగా తీసుకుంటారండి. ఓకే, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. భారతదేశ ప్రామాణిక సమయానికి మరియు గ్రీన్విచ్ సమయానికి మధ్య ఎంత తేడా ఉంటుందండి? 5.5 గంటల తేడా ఉంటుంది. నెక్స్ట్, ద మెక్మోహన్ లైన్ ఫార్మ్స్ ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? మెక్మోహన్ రేఖ భారతదేశం మరియు ఏ దేశం మధ్య సరిహద్దుగా ఉంటుంది? దేనికి మధ్య అండి మెక్మోహన్ లైన్? చైనా. ఆప్షన్ సి. మెక్మోహన్ లైన్ చైనా మరియు భారతదేశం మధ్య సరిహద్దుగా ఉంది. నెక్స్ట్, విచ్ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ఇండియా బై జియోగ్రాఫికల్ ఏరియా? అంటే భౌగోళిక విస్తీర్ణం పరంగా భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఏది? ఏంటండి? రాజస్థాన్. ఓకే, రాజస్థాన్.
విస్తీర్ణం పరంగా రాజస్థాన్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఓకే, విస్తీర్ణం పరంగా రాజస్థాన్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. నెక్స్ట్ వన్, వే డస్ ద నర్మదా రివర్ ఒరిజినేట్? అంటే నర్మదా నది ఎక్కడ జన్మిస్తుంది? నర్మదా నది ఆప్షన్ సి అండి, అమర్ కంటక్. ఎక్కడండి? అమర్ కంటక్. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్ కంటక పీఠభూమిలో జన్మిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏది? ఏంటండి అది? హీరాకూడ్. ఆప్షన్ బి. మహానది పైన ఒడిశాలో ఉంటుందండి. ఒడిశాలో మహానదిపై ఉన్న హీరాకూడ్ ఆనకట్ట భారతదేశంలోనే అతి పొడవైన ఆనకట్టగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ సాయిల్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ కాటన్ కల్టివేషన్? అంటే పత్తి సాగుకు అత్యంత అనుకూలమైన నేల ఏది? ఏంటండి? ఆప్షన్ సి, నల్లరేగడి నేలలు. ఏంటవి? నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలను రేగూర్ నేలలు అని కూడా పిలుస్తారు. ఇవి పత్తి పండించడానికి అనువైనవి. ఏంటండి? పత్తి పండించడానికి చాలా అనువైనవి. నెక్స్ట్, ద గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ డాష్. అంటే భారతదేశంలో స్వర్ణనార విప్లవం అంటే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ దేని ఉత్పత్తికి సంబంధించింది? బంగారు పట్టు అంటారు దీన్ని. ఏంటండి? జూట్, జనుము. ఓకేనా, జనుము గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు. దాని ఉత్పత్తి పెంచడానే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటారు. మనకు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ బార్డర్లో చాలా ఎక్కువగా ఈ యొక్క దీన్ని పెంచుతారండి, జనుమును పెంచుతారు. మన గోనె సంచులు అని ఉంటాయి కదండి, అవి వీటితోనే తయారు చేస్తారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో చక్కెర గిన్నె అనే రాష్ట్రాన్ని పిలుస్తారు. చక్కెర గిన్నె. పంచదార గిన్నె అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారండి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా, చెరుకు ఉత్పత్తి చాలా ఎక్కువగా ఇక్కడ జరుగుతుంది. సో ఉత్తరప్రదేశ్లో చెరుకు ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని షుగర్ బౌల్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఫీల్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యంత పురాతన చమురు ఉత్పత్తి క్షేత్రం ఏది? ఆప్షన్ సి, దిగ్బాయ్, అస్సాం అండి. అస్సాంలోనే దిగ్బాయ్ భారతదేశంలో అత్యంత పురాతనమైన చమురు బావి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్? భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్క్ పేరేమిటి? ఆప్షన్ సి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకే, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లోని 1936లో హైలీ నేషనల్ పార్కుగా అయితే స్థాపించబడింది. ఈ జిమ్ కార్బెట్ భారతదేశం మొట్టమొదటి జాతీయ పార్క్గా చెప్పుకోవచ్చు. ఒక వేటగాడి పేరు మీదుగా ఉన్నటువంటి మొట్టమొదటి జాతీయ పార్క్ అండి భారతదేశంలో. ఓకేనా, జిమ్ కార్బెట్ అనేటువంటి వ్యక్తిది వేటగాని పేరు. ఓకే, నెక్స్ట్ వన్, గిర్ ఫారెస్ట్ ఇన్ ఇండియా, గిర్ ఫారెస్ట్ ఇన్ గుజరాత్ ఈజ్ ద వరల్డ్ ఫేమస్ ఫర్ విచ్ యానిమల్? అంటే గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతం ఏ జంతువులకు ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ బి అండి, ఆసియాటిక్ లయన్ అండి, ఆసియా సింహము. గిర్ ఈజ్ ద సోల్ హోమ్ ఆఫ్ ది ప్యూర్ ఆసియాటిక్ లయన్స్. అంటే స్వచ్ఛమైన ఆసియా సింహాలకు గిర్ అడవులు ఏకైక నివాసము. నెక్స్ట్, విచ్ ప్లేస్ ఇన్ ఇండియా రిసీవ్స్ ద హైయెస్ట్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్? అంటే భారతదేశంలో అత్యధిక వర్షపాతము పొందే ప్రాంతం ఏంటి? ఏంటండి? మాసిన్రామ్. ఓకే, మాసిన్రామ్ మొదటి స్థానంలో ఉంటుంది, చిరపుంజి రెండో స్థానంలో ఉంటుంది. ఇవి రెండు కూడా మేఘాలయలోనే ఉన్నాయి. ఓకే, మేఘాలయలోని మాసిన్రామ్ ప్రపంచంలోని అత్యంత వర్షపాతం పొందేటువంటి రెండవదండి. ఓకేనా, ఫస్ట్ది వయోలిలీ శిఖరము హవాయి దీవుల్లో ఉంటుంది, వయోలిలీ శిఖరం. ఓకే, రెండవది మాసిన్రామ్, మూడవది చిరపుంజి. నెక్స్ట్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఫ్లోయింగ్ ఎంటైర్లీ విత్ ఇన్ ఇండియా? అంటే పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే అత్యంత పొడవైన నది ఏది? ఏంటండి? ఆప్షన్ సి,
గంగా నది. గంగా నది భారతదేశంలో అత్యంత పొడవైనది. ఇది సుమారు 2525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నెక్స్ట్, ద రూర్ ఆఫ్ ఇండియా ఈజ్ జియోగ్రఫికల్లీ లొకేటెడ్ ఇన్. భారతదేశపు రూర్ అని భౌగోళికంగా ఎక్కడ ఉంటుంది ఇది? ఆప్షన్ సి, చోటా నాగపూర్ పీఠభూమి అండి. ఓకేనా. ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉండడం వల్ల చోటా నాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఓకే. విచ్ ఇండియన్ రివర్ ఫ్లోస్ త్రూ ఏ రిఫ్ట్ వ్యాలీ అండ్ డస్ నాట్ ఫార్మ్ ఏ డెల్టా. అంటే పగులు లోయ గుండా ప్రవహిస్తూ డెల్టా ఏర్పరచినటువంటి భారతీయ నది ఏదండి? ఏంటండి అది? ఆప్షన్ బి అండి, నర్మదా నది. ఇంపార్టెంట్. ఓకేనా. నర్మదా మరియు తపతి నదులు పగులు లోయ గుండా పశ్చిమాన ప్రవహించి ఎస్క్యూటీని అంటే ఏర్పరుస్తాయి, డెల్టాని కాదు. అంటే ఒక లోయ లాంటి ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి, కానీ డెల్టాలను మాత్రము ఏర్పరచు. పగులు గుండా అంటే రాతి ఉంటుంది కదండి, కొండల మధ్య రాతి లాంటి ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.